నేను వస్తున్న విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు సర్ప్రైజ్. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జాకీ గారు అసలు సర్ప్రైజ్ అయ్యారా లేదా ఆయన ఎక్స్ప్రెషన్ చాలా సర్ప్రైజ్ అయ్యాను. అది ఎంతయ్యో చాలా అయ్యాను. నాకు సర్ప్రైజ్లు ఎవరైనా ఇచ్చినా ఇష్టం, నేను ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వడమైనా ఇష్టం. అద్భుతం, ఫ్యాంటాస్టిక్. ఈ రోజంతా బిజీగా అన్ని చోట్లకి వెళ్ళి సరదాగా ఒక పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటుందో హడావిడి, ఈ రోజు అలాగే మనం అనుభవించబోతున్నాము. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హరిత జాకీ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? చాలా 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 రోజులైంది మీ ముందుకి ఇలా వచ్చి. సో నేను చాలా మిస్ అయ్యాను, మిమ్మల్ని అందరినీ చాలా చాలా మిస్ అయ్యాను. ఎందుకంటే రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ చేస్తూ ఉండేదాన్ని. ఈ మధ్య ఒక ఆల్మోస్ట్ 10 months అనుకుంటా అసలు సరిగ్గా పోస్ట్ చేయట్లేదు. సో నన్ను కూడా చాలామంది ఎందుకు మీరు పెట్టట్లేదు అని చాలా మెసేజెస్ వస్తున్నాయి, అందరూ ఫ్రెండ్స్ అడుగుతున్నారు. బట్ ఈరోజు మళ్ళీ మీ ముందుకి యాక్చువల్గా అనుకోకుండా వచ్చేసాను. ఇప్పుడు టైం ఎంత చూపిస్తాను చూడండి. చూసారా, 1:55 అన్నమాట. చూసారు కదా, 1:50 టైం, 1:55. ఏఎమ్మా పిఎమ్మా? 1:55 AM. నేను తెల్లవారుజామున అంటే మిడ్ నైట్ అనుకుంటా అలా అర్ధరాత్రిలో ఇలా కూర్చున్నాను. ఎందుకంటే నాకు 12 కాదు 1 వరకు షూటింగ్ అయింది. సో ఈరోజు నేను యాక్చువల్గా ఎక్కడున్నాను చెప్పలేదు కదా. ఎస్, చెన్నైలో ఉన్నాను. చెన్నైలో షూటింగ్లో ఉన్నాను అనమాట. సో మీరు అందరూ చూస్తున్నారు, చక్క తెలుగులో కూడా వస్తుంది కొంగ బంగారం. అది తమిళ వర్షన్ చేస్తున్నాను, అది డబ్బింగ్ అయ్యి మనకు అక్కడ వస్తుంది. థ్యాంక్ యూ. అలాగే అక్కడ జానకి పరిణయం చేస్తున్నాను ఈటీవీలో, అది కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి చెన్నైలో ఎందుకున్నానంటే షూటింగ్లో ఉన్నాను. పండగలు అంటే నాకు చాలా చాలా ఇష్టం. యాక్చువల్లీ శ్రీరామనవమి రోజు 27 మార్చ్ అర్ధరాత్రి 1:55 నేను మీతో మాట్లాడుతున్నాను. సో యాక్చువల్గా నేను ఊరు వస్తానా లేదా అనేది నాకు అసలు ప్లాన్ లేదు. సో జాకీ గారికి తెలియదు, ముఖ్యంగా అసలు జాకీ గారికి అస్సలు తెలీదు. నాకు రాత్రి ఇప్పటివరకు షూటింగ్ అయింది కదా, సో ఈరోజు షూటింగ్ లేదనమాట. సో అనిపించింది ఏదో కలిసి వచ్చింది కదా, ఇలాగా ఎలా అయినా సరే. అంటే అందరు ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, పండుగలు అంటే ఎందుకు రావట్లేదు, పండగ కదా రావట్లేదు అని. అలా కలిసి వచ్చింది. అందరూ అనుకుని యూనివర్స్ విని చక్కగా ఓకే ఈరోజు ప్లాన్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయింది. నేనైతే ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి 5 o'clock ఫ్లైట్ నాకు. సో వెళ్ళి జాకీ గారికి సర్ప్రైజ్ ఇవ్వబోతాను. అసలు జాకీ గారు ఎలా సర్ప్రైజ్ అవుతారో చూద్దాం. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇది ఈరోజు. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో మనందరికీ చాలా చాలా పెద్ద పండుగ. తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా ప్రతి ఇంటికి ప్రతి ఊర్లోనూ అసలంటే పెళ్ళంటే ఇలా అనేది మనందరికీ కళ్ళ కట్టినట్టుగా చూపించే ఒక పెద్ద పండుగ మనందరికీ. సో జై శ్రీరామ్. మనందరం ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాల్లో మమేకమై చక్కగా చూస్తూ ఆనందిస్తూ సో ఎంజాయ్ చేయబోతున్నామని అనుకుంటున్నాను. సో మీరు కూడా ప్లీజ్ నాతో ట్రావెల్ చేస్తూనే ఉండండి. నేను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను, ఎవరెవరిని సర్ప్రైజ్ చేస్తున్నాను, ఇవన్నీ చూసేద్దాము. ఓకేనా? వచ్చేసాను, లగేజ్ కోసం వెయిటింగ్.
యాక్చువల్లీ. సో ఈరోజు నాకు పండగ కదా, నాకు అనిపించింది. సో వెళ్తున్నాను కాబట్టి నాకు పువ్వులు అవన్నీ అక్కడ జాగీ గారు ఎంతవరకు తెప్పించారు కాల్లో ఉన్నాము, అయినా కూడా నేను కూడా ఇక్కడ నుంచి పువ్వులు అవన్నీ తీసుకెళ్తున్నాను అనమాట. అవి చూపించేనా, అదిగో మల్లెపూలు, బంతి పూలు, చామంతులు ఇలా తీసుకొచ్చి ఇప్పుడే పెట్టాము. సో ఇవన్నీ ఇక్కడ కోయంబేడ్ మార్కెట్ ఉంటుంది, అందులో తెప్పించాను అనమాట. నా వల్ల అయింది. నేను వస్తున్న విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడు సర్ప్రైజ్, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదో సప్త సముద్రాలు దాటి పండగకి ఇంటికి వచ్చిన ఫీలింగ్ ఉంది నాకు. ఉండరా, జాకీ గారు నిద్రలో నుంచి లేచి అలా వచ్చారు. అది ఎక్కడున్నారా అని నేను ఇంత సెటప్తో వచ్చాను. జాకీ గారు అసలు సర్ప్రైజ్ అయ్యారా లేదా, ఆయన ఎక్స్ప్రెషన్ చాలా సర్ప్రైజ్ అయ్యాను. అది ఎంతయ్యో చాలా అయ్యాను. నేను సూపర్ ప్రశాంతంగా నిద్రపోతున్నాను. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? ప్రశాంతంగా నిద్రపోతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసి. అలా కాదు అంటే తను వచ్చేస్తాను పొద్దునే నేను అనుకున్నా ఈసారికి అప్పటికే హడావిడి చేసేస్తారు, ఇల్లంతా గుమ్మాలు అవి ఇవి. లేకపోతే హడావిడి ఉంటుంది, ముందు చెప్పుంటే హడావిడి ముందే లేచి చేసేవాడిని. నేను ఎప్పుడు ఫాలోఅప్ లో ఉన్నా కదా, 6ంటికి అయిపోద్దా, 6:30కి చేస్తారా? 6:30 చేస్తారంటే అమ్మాయి వస్తానంది, 5:30కి రావాలా అని అడిగింది. అవును అంటే సరే కొంచెం లేట్గా రా అన్నా. ఇలా నువ్వు లేకపోతే హ్యాపీ శ్రీరామ్, నువ్వు లేకపోతే నేను హడావిడి ఉండదు కదా, సరే ఎంతో కొంచెం అలా పువ్వులు పెట్టి అరేంజ్ చేసి. నేను లేకపోతే హడావిడి ఉండదు, నన్ను రమ్మని చెప్పరు, అయినా నేనే వచ్చేస్తా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. రమ్మని చెప్పాను, నువ్వు రావట్లేదు చెప్పావు కదా, సరే నువ్వు రాకపోతే ఎలాగ పెద్ద హడావిడి చేయను, ఎంత పానకం చేసి ఎంత చేసి వదిలేద్దాం అనుకున్నాను. ఎంత పానకం చేసి వదిలేద్దాం అన్నాను. శ్రీరామకి ఇంత పానకం చేస్తే ఎలా అవుతుంది? ఎలా ఫీల్ అయ్యి స్పందన చెప్పు ఒకసారి. ఆ స్పందన చాలా బాగుంది. నేను ఎందుకంటే నాకు సర్ప్రైజ్లు ఇవ్వడం ఇష్టం, నాకు సర్ప్రైజ్లు ఎవరైనా ఇచ్చినా ఇష్టం, నేను ఎవరికైనా సర్ప్రైజ్ ఇవ్వడమైనా ఇష్టం. అద్భుతం, ఫ్యాంటాస్టిక్, ఇష్టం. సో ఇప్పుడు నీ స్పందన తెలియదు. నా స్పందన చాలా బాగుంది. శ్రీరామనవమి మా ఆవిడ ఇంత షాక్ ఇచ్చింది. రాత్రి అంతా నిద్రపోకుండా రాత్రి 1 o'clock వరకు షూటింగ్ అయితే, తర్వాత రెడీ అయ్యి 2:30కి బయలుదేరి 3 o'clock ఎయిర్పోర్ట్కి వచ్చి 5 o'clock ఫ్లైట్ పట్టుకొని 6 గంటలకు దిగి 7 గంటలకు ఇంట్లో ఉంది. అంత కష్టపడి మా ఆవిడ శ్రీరామనవమి ఈ రాములు వారి పెళ్లికి ఇలా వచ్చింది. మా ఆవిడ చూసారా, పెళ్ళాడు ఆవిడంతా మా ఆవిడ దగ్గరే ఉంది. ఈ రాముడు ఏం చేస్తాడా అని పక్కనే ఒంటరిగా అని చెప్పి వచ్చా. షాక్ లో అంటే పడి బోర్డు చేసేవాడిని చేయలేదు కదా, అందుకు షాక్. అందుకు షాక్ నేను వచ్చింది, దానికి సర్ప్రైజ్. నువ్వు వచ్చింది సర్ప్రైజ్, సర్ప్రైజ్ ఏమో షాక్ ఏవా, షాక్ తో కూడినటువంటి సర్ప్రైజ్. ఓకే, హ్యాపీ శ్రీరామనవమి. మీ అందరికి కూడా హ్యాపీ శ్రీరామనవమి. మీ అందరికి హ్యాపీ శ్రీరామ్. హ్యాపీ శ్రీరామనవమి. ఇప్పుడు పండగ మొదలైంది. అవును, పెళ్ళి శ్రీరామనవమి అంటే చక్కగా పెద్ద కళ్యాణం చూస్తే చాలా ఒక భాగ్యం అన్నమాట, కళ్ళకి అదొక భాగ్యం. ఆ భాగ్యాన్ని నేను మిస్ అవ్వదలుచుకోలేదు కాబట్టి వచ్చేసాను నీకు సర్ప్రైజ్తో కూడిన షాక్ ఇస్తూ. ఇంకా మన ఇంట్లో రెడీ అయిపోయి సింపుల్గా చక్కగా మన కమ్యూనిటీలో చక్కగా అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది. తర్వాత మా బ్రదర్ సురేంద్ర వాళ్ళ ఇంట్లో అక్కడ కళ్యాణం ఉంది, అటు వెళ్ళాలి. ఈ రోజంతా బిజీగా అన్ని చోట్లకు వెళ్ళి సరదాగా ఒక పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటుందో హడావిడి, ఈ రోజు అలాగే మనం అనుభవించబోతున్నాము. మాతో పాటు మీరు కూడా అలా ట్రావెల్ చేస్తూ ఉండండి. ఓకే.
మన కమ్యూనిటీలో చక్కగా కరెక్ట్గా మాంగళ్య ధారణ జరుగుతుంది. ఆ టైంకు చూసి చక్కగా మళ్ళీ వచ్చి ఇప్పుడు సురేంద్ర గారు మై బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో కళ్యాణానికి వెళ్తున్నాం. ఆయన దగ్గర ఉండి చక్కగా చేస్తారు, చాలా పూజలు చేస్తారు. చాలా అంటే అదొక ప్రాప్తం కదా, మంచి అసలు పూజలు పాజిటివ్. ఆ పాజిటివిటీ అన్ని తీసుకొస్తుంది మనుషులకి. ఇదిగో నువ్వు పెట్టుకుంటావా, నేను పెట్టుకోను, ఎంజాయ్ చేస్తాను. నేను తమ్ముడిచ్చిన కళ్ళు చూడండి. ఏకీ జిందగీ, ఒకే జీవితం కదా, ఎంజాయ్ చేయాలి. మరి నువ్వు కూడా ఎంజాయ్ చేస్తావా? ఒకే జీవితాన్ని ఎంజాయ్ చేస్తాను. చేస్తాను, డ్రైవింగ్ కాదు, ఎంజాయ్ చేస్తాను కదా, ఎంజాయ్మెంట్ కదా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. నేనుంటే షాక్ పడిచిన ఇక మీరు గమనించారో లేదు, జాకీ గారు ఆ షాక్ పడిచి ఇప్పటి వరకు తేరుకోలేదు. కొరుకున్న బ్లడ్ వచ్చిందంట. ఎందుకంటే నిన్న మార్నింగ్ అవును, నిన్న మార్నింగ్ వెళ్ళి మన నైట్ అంతా షూట్ లేట్ అయ్యి ఫుల్ నైట్ షూట్ చేసి మార్నింగ్ బయలుదేరి వచ్చేసా. అందుకే జానకి కలకనలేదు రాముని సతి కాగలదని ఏనాడు, ఆనాడు ఎవరు అనుకోనిది, ఈనాడు మనకు నిజమైనది, అది రామాయణం మన జీవన పారాయణం. రాముడు అనుకోలేదు జానకి. అలాగా వచ్చాం. అయ్యో నాకు అసలు మామూలుగా పూజలు అంటే నాకు చాలా ఇష్టం, అవి అందరికీ తెలుసు. నాకు ఇష్టం అది చక్కగా. కాకపోతే షూటింగ్లు, వృత్తి, వర్క్ ఈజ్ వర్షిప్ అనుకుని చాలా అంటే మిస్ చేస్తాం అనమాట. తర్వాత అనిపించింది నో, ఇది మన తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎక్కడ చూసినా పందిళ్ళు. అబ్బా, ఊర్లు వెళ్ళాలి నెక్స్ట్ ఇయర్. ఊర్లు వెళ్తే పందిళ్ళు వేసి, తాటాకు పందిర్లు వేసి కళ్యాణం చేసి సంతర్పణ పెడతారు, భోజనాలు, అన్నప్రసాదాలు. వా, నెక్స్ట్ ఇయర్ అదే. ఇప్పుడైతే ఇంకో కళ్యాణం చూడడానికి వెళ్తున్నాం. వచ్చేటప్పుడు మన మెయిన్ రోడ్ లో ఇంకో కళ్యాణం ఉంది, అది కూడా చూస్తే 3 సార్లు చూసినట్టు అవుతుంది. మన ఇంటి ముందే బాగా చేస్తారు, అక్కడికి వెళ్దాం. ఈవినింగ్ కూడా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మన ఇంట్లో. మన ఇంటి ముందే ఉన్నాయి చక్కగా. కోలాటం, తర్వాత కళ్ళజోడు తీసేస్తా, నువ్వు పెట్టుకో. తిరిగిట్టు నమస్కారం. నమస్తే అన్నా. నమస్తే. నువ్వు రాముడివి, నీ పేరు నిజంగానే రాముడు కదా. జానకి రాముడు నీ పేరు. నా పేరేంటి? హరిత. అంటే ఎవరు? సీతాదేవి. సీతాదేవికి ఇంకో నామం హరిత. సో అలా కలిసి వచ్చింది అనమాట. మా మమ్మీని నిన్ను పెళ్లి చేస్తాననే హరిత అని పేరు పెట్టుంటారు. అతను శాంతంగా శాంతి అని సుకుమారంగా సౌమ్యంగా ఉండేదాన్ని. హరిత సీతాదేవిని పెట్టారు అంతే. ఓపిక పెరిగింది. అలా కాదు, నువ్వు నీకు రాముడు అనే పేరోడు భర్తగా వస్తాడని నీ నక్షత్రంలోనే ఉన్నారు. అబ్బా, నాది మిథున రాశి. సో పునర్వసు నక్షత్రం రాముల వారి నక్షత్రం అన్నమాట. సో అందుకని ఆ నక్షత్రం నాకుంది కాబట్టి నువ్వు నాకు భర్తగా వచ్చావు. అంతే, మ్యాచెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారంట. లింక్ చూడు ఎలా కుదిరేది, నిజమే కదా. నా నక్షత్రం పేరు హరిత. హరిత సీతాదేవి. మీ ఆయన గారి పేరు జానకి రాముడు. హైఫై పెట్టా. సూపర్. ఇన్ని రోజులు తెలియలేదే. అదే కదా, అందుకే ఇలా పండగ చేసుకుని, పండగలు ఎందుకు వచ్చిన సరదాగా కబుర్లు చెప్పుకొని కొంచెం అర్థం చేసుకుని కొంచెం ఒకరికొకరిని ప్రేమించుకుంటూ, రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, గౌరవించుకుంటూ అన్నీ ఒకటే కదా. అంటే ప్రేమ ఉంటే గౌరవం ఉంటేనే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటే గౌరవం ఉండకపోవచ్చు. బట్ గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ భార్యాభర్తల మధ్య. మీరేమంటారు కదా? దీని గురించి ఇంకొక ఎపిసోడ్ చేసుకుందాం మనం. ఇప్పుడైతే మనం పెళ్ళికి వెళ్దాం.
ఇది ఇలాగా మా కమ్యూనిటీలో అండ్ మనకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు ఇంత బాగా ఎంజాయ్ చేసాం. అందులో దీనికంటే పెద్దది ఏంటంటే నాకు షాకు, 2:30 దాకా షూటింగ్లో ఉంది. పొద్దుట రాదులే కొంచెం నెమ్మదిగా ప్రశాంతంగా ఉందాం అని కాదు, ప్రశాంతంగా రెడీ అయ్యి ప్రశాంతంగా ఇక్కడ లోపల ఉన్న కమ్యూనిటీలో ఉన్న దీనికి వెళ్ళి పూజకి వెళ్దాం అనుకున్నాను. అంటే చిన్నగా అయిపోద్ది కదా నేనుంటే, నువ్వుంటే పెద్దగా ఉంటుంది ఏర్పాట్లన్నీ, పువ్వులు అవి ఇవి. అందుకని ఏంటంటే చిన్నగా చేసేద్దాం అనుకున్నప్పుడు పొద్దుటే బెల్లం నిద్దట్లో వచ్చేలా చూస్తే దిగింది హరిత. షాక్ నేను. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఏంటి ఎలా వచ్చేసా అంటే నేను షాక్ చదివేలా చూద్దాను, కానీ నువ్వు అంత షాక్ అవ్వలేదు, ఎత్తు తిప్పుతాను అనుకుందంట. కానీ నాచురల్ గా అంటూ బాగా వచ్చేసావు అనుకున్నా, హాక్ చేసుకొని ఒక రౌండ్ తిప్పి ఈ ఆడవాళ్ళ ఈ డ్రీమ్ లేని అనుకుంటా అన్ని. ఇంకా అవును, రియాలిటీ అదే. మీరు అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని ఎక్సైట్మెంట్లు అన్ని కొంచెం మన అన్నిటి కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మనకుంటాయి. వాళ్ళు చాలా అంటే ప్రశాంతంగా డీల్ చేస్తారనమాట. ఏదైనా సరే పక్కన తుఫాన్ వచ్చేస్తూ ఉంటుంది, వాళ్ళు మాత్రం అలా చినుకులు చిరుజల్లులాగా పడుతూ ఉంటుంది అనమాట. అంతేనా? అంతే మరి. అంటే తుఫాన్లు వచ్చినా సరే జాగ్రత్తగా డీల్ చేయడం. నేను ఊరికే రాముడితో పోల్చలేదు. చూడు రాములు వారు ఎన్ని కష్టాలు వచ్చినా అంత ప్రశాంతంగా అంటే ఒక చిరునవ్వుతో అది దాన్ని ఎలా తీర్చాలి, దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి, దాన్ని ఎలా జయించాలి అనే దాంట్లోనే ఆయన ఉన్నారు. సో మగవాళ్ళు శాంతమూర్తులు, బాగా విభత్సంగా శాంతమూర్తులు. అది మౌనమా, శాంతానికి మౌనానికి తేడా ఉంటుంది కదా. అవును, నువ్వు శాంతమా మౌనమా? నేను శాంతమే, మౌనం కాదు. మౌనం అంటే మరి నోరు మూసుకుని ఉండడం. శాంతంగా కనిపించే అండర్లైన్ జాకీ గారు శాంతంగా కనిపిస్తాడు, కానీ వేరే ఇంకో పక్క చూసావనుకో అది సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేస్తాను. ఆయన జాకీ గారు నేను అంత కష్టపడి చక్కగా నిద్ర ఒక క్షణం కూడా నిద్రపోకుండా పండగ మన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాము. కమ్యూనిటీలో అలా చేస్తారు, మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో అలా చేస్తారు. ఇవన్నీ చూసుకొని బాగా ఎంజాయ్ చేద్దాం, మా ఆయనకి సర్ప్రైజ్ ఇద్దామంటే ఏమీ లేకుండా అప్పుడు వచ్చేసావా నువ్వు వచ్చావేంటి, ఎలా వచ్చావు అంటే నేను షూట్ వెళ్ళావు కదా. అంటే ఆ రోజు మార్నింగే వెళ్ళింది, మళ్ళీ నైట్ షూట్ చేసి మళ్ళీ తిరిగి నెక్స్ట్ మార్నింగ్ వచ్చేస్తుంది. నా కోసం కాదు, నా మీద బెంగతో కాదు, రాముల వారి కళ్యాణం చూద్దామని ఆ వేడుక చూసే అదృష్టం. ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రాలోని ఇక్కడ బాగా చేస్తారు,
చెన్నై నుండి రావడం కానీ చెన్నైలో అంత ఎక్కువ చేయరు, కొంచెం తక్కువ చేస్తారు. ఈ సెలబ్రేషన్ అంతా మా కమ్యూనిటీలో మా తెలుసున్న ప్రతి కమ్యూనిటీలోనూ ఇంకంటే వెళ్ళే కదా అంతా అసలు ఇది దేవుడి కళ్యాణం అంటే ఇంకెలా ఉంటుంది కదా. దేవుడి కళ్యాణాన్ని అందరూ బాగా చేస్తారు. ఈసారి అయితే మా కమ్యూనిటీలో వినాయకుడు గుడి కట్టించారు కాబట్టి అక్కడ చక్కగానే పందిళ్ళు వేసి కుర్చీలు వేసి అలా చేసి భలే కళ్ళు పండగగా ఉందన్నమాట. అక్కడ నుంచి పిల్లలు పాటలు ఆటలు కోలాటాలు భజన్ సుందరకాండ ఆహా జన్మ ధన్యం ఈ రోజు అయితే. జయ శ్రీరామ్. సో ఏదేమైనా సరే మళ్ళీ మా ఆయన నాకు సర్ప్రైజ్లు అంటే ఇష్టం, నేను స్టాప్ చేయను. నాకు సర్ప్రైజ్లు ఇవ్వడం కూడా బాగా ఇష్టం, అది కూడా మాన్ను. ఓకేనా? ఈసారి రియాక్షన్ చూసే సర్ప్రైజ్ చేయదురా బాబు చాలరా దేవుడా. లోపల చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. బయటికి వెళ్తా రేసు గుర్రం ఎక్కడ కరెంట్ అంతే. నేనేంటంటే సిచ్యువేషన్ జనాలు బట్టి అంతే లోపల నేను అలా కాదు, మా ఆయన బట్టి నేను రియాక్ట్ అవుతాను. మా ఆయన ఎక్కడ చూస్తా అదే ఆనందం, అదే ఎక్స్ప్రెషన్ ఉంటుంది నాకు. ఈసారి ఒక ప్రత్యేకత ఏంటంటే మేమంతా ఒక రెండు కళ్యాణానికి వెళ్ళాం. టీవీ రూపంలోని ఒక ఛానల్లో మేము కళ్యాణం మా చేతులతో చేసాం. ఆ భాగ్యం కూడా మాకు దక్కింది. మీరంతా చాలా కాల్స్ వచ్చాయి కూడా. అవును, భలే ఉన్నారమ్మా, చక్కగా ఉన్నారు, బాగున్నారని. ఇక్కడ కళ్యాణం జరుగుతుంది, అక్కడ కళ్యాణం జరుగుతుంది. కరెక్ట్. అక్కడ వస్తుంది టెలికాస్ట్ అవుతుంది. ఆ టెలికాస్ట్ అవుతున్నప్పుడు అందరూ ఫోన్ చేస్తుంటే ఇక్కడ మీరు ఎక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ కళ్యాణం. అవును, ఈ టీవీలో అక్కడ వచ్చేసింది జానకి పరిణయం, సీతారాముల కళ్యాణం. అక్కడ కూడా జాకీ గారు సర్ప్రైజ్ ఇప్పించారు మా ప్రవీణ. సో భలే అనిపించింది నాకే. అంటే అది సర్ప్రైజ్ ఫీల్ అవడం అంటే సర్ప్రైజ్. అలా ఇచ్చానా? అసలు అంటే ఆనందంతో వచ్చే ఉత్సాహంతో కూడిన ప్రేమ, అభిమానం, గౌరవం అన్ని నవరసాలు కలిపితే అలా వస్తుంది. అలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ టైం మాతో అలా చేయించినందుకు ప్రవీణ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అసలు థ్యాంక్ యూ జ్ఞాపిక. అంతమంది ఆర్టిస్టుల సమక్షంలో మన ఇద్దరం ఆ దేవుడి కళ్యాణం చేయడం, వాళ్ళందరినీ అలా కలుసుకునే అవకాశం కూడా దొరికింది. థ్యాంక్ యూ ఈటీవీ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఈ బాగానే ఉంది థ్యాంక్ యూలని. ఏదైనా సరే నేను మాత్రం హట్టు బొంగమతి పెట్టుకున్నాను. నేను రాగానే ఉండు అని తలిపేసి వెళ్ళిపోయారు. ఏంటంటే షర్ట్ వేసుకొచ్చాను. ఫ్యామిలీ మ్యాన్. అవును, ఫ్యామిలీ మ్యాన్ చొక్కాలు వేసుకోకుండా బట్టలు వేసి తిరుగుతారండి. నిద్రపోయావు కదా, నేనే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. ఎప్పుడు ఫాలో అప్ లో ఉన్నా. మా అమ్మ పొద్దున లేవండి, 5:30కు ముగ్గులేయండి, 6కి తోరణాలు కట్టేయండి, అన్ని చెప్తుంది. ఎవ్వరేంచరా రాదులే హరిత రాదులే అనుకోలేదు. వదలబ్బమ్మాలే ఫ్రెండ్స్ అయితే అనే వదిన వస్తున్నారా, వదిన రావట్లేదు అలాగంటారు. వదిన డెఫినెట్ గా పండగ అంటే డెఫినెట్ గా వస్తారా నమ్మకం ఉంది. మీద శ్రావణ అన్నాడు వదిన రాకుండా ఉంటారు అన్నయ్య అని. శ్రావణే అన్నాడు అనే వదిన రాకుండా ఉంటారు, వదిన వస్తారే పండగ. మరిది గారికి నా మీద ఒక నమ్మకం ఉంది, కానీ అలా పూజలు వదలను అని పూజలు. మా ఆయన రాకుండా ఉంటే కొంచెం సగం పని తగ్గుద్ది అనుకుని ఉంటాను. అదైతే కరెక్ట్. పర్లేదు జాకీ గారు, ఏదేమైనా నేను హర్ట్ అవడం అయితే అయ్యింది. నేనైతే సింపుల్ గా అలా కానిచ్చేస్తాను, అంటే పద్ధతిగా చేస్తాను, సింపుల్ గా చేస్తాను. చక్కగా ఇలా అంటే ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులు చేసుకున్నా, నిద్రాహారాలు లేకపోయినా, కొన్ని ముఖ్యమైన గడియలు ఉంటాయి మన జీవితంలో, ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన అకేషన్ ఏదైనా సరే. సో దాన్ని మిస్ అవుతే మనం ఏంటంటే మిస్ అవడం వల్ల ఏం పోతులే మళ్ళీ వస్తుంది, కానీ ఆ రోజు మళ్ళీ రాదు కదా. సో ఆ రోజు ఆ క్షణం అది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేనైతే భావిస్తాను. అలాగే మీరు చాలా మంది అలాగే అనుకుంటారు. కాబట్టి ఏ క్షణం అయినా సరే లివ్ ఇన్ దట్ మూమెంట్, అంటే ఆ క్షణాన్ని ఆస్వాదించాలి అంతే. ఏం మహా అయితే ఏమవుతుంది, ఏం కాదు, ఎంజాయ్ చేస్తాం. సో అందుకని మీరు కూడా ఇలాగే అందరూ హ్యాపీగా ఉండాలని. సర్వే జనం సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మేము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఇలాగే ఈ శ్రీరామనవమి జరిగే, మీ ఇంట్లో జరిగే, మీ కమ్యూనిటీలో జరిగే అన్ని చోట్ల మన ఎవరెవరి ఇంటి దగ్గర అక్కడ జరుగుతాయి కదా, అవన్నీ కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మేము కూడా జాగ్రత్తగా. మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం బిజీగా ఉండడం మూలంగా దాన్ని, ఎందుకంటే 2 సీరియల్స్ చేస్తుంది, మీ అందరికీ తెలుసు. జీ తెలుగులో కూడా టెలికాస్ట్ అవుతుంది, అండ్ జీ తమిళ్ చేస్తుంది, అండ్ తెలుగు ఈటీవీ చేస్తుంది.
మీరు ఎప్పటిలాగా ఆదరిస్తున్నారు హ్యాపీగాని. తన అందుకే బిజీగా ఇకపైన అయితే ఉండడం వల్ల- ఇంకోటి చెప్పాలి. ఆ. ఇకపై నేను వీడియోలు స్టాప్ చేయనండి. నాకు చాలా మిస్ అయ్యాను నేను. అంటే ప్రొఫెషన్, యాక్టింగ్ ప్రొఫెషన్ నాకు ఓకే, ఐఎమ్ హ్యాపీ. మీ బ్లెస్సింగ్స్ ఉన్నంత కాలం చక్కగా బిజీగా వర్క్ చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకుంటాం, మీ బ్లెస్సింగ్స్. బట్ మన ఇద్దరం కనెక్ట్ అయ్యి మాట్లాడుకునే కొన్ని కబుర్లు ఉంటాయి కదా, ముచ్చట్లు కబుర్లు, అవి ఇక్కడ నుండి మళ్ళీ అవి continue ఇక్కడ నుంచి మళ్ళీ తప్పకుండా కంటిన్యూ చేస్తాను. అసలు ఇక ఆపేదే లేదు. గ్యాప్ వచ్చిందా, తీసుకున్నామా? గ్యాప్ రాలేదు, తీసుకోలేదు. తీసుకోలేదు. అలా అయిపోయింది. అలా అయిపోయింది అంతే. సో అందుకని అవ్వకుండా చూసుకునే బాధ్యత కూడా మనదే కాబట్టి ఇకపైన ఇక్కడ డెఫినెట్ గా తప్పకుండా అన్ని జాకీ చక్కగా గారితో చాలా వంటలు చేయిస్తాను. ఆ వీడియోలని మీతో షేర్ చేస్తాను. జాకీ గారికి అన్ని నేర్పుతాను. ఆ వీడియోలు మీతో షేర్ చేస్తాను. జాకీ గారితో షాపింగ్ చేస్తాను. ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇలాగే మమ్మల్ని జాకీ ఎప్పుడు గారితో bless వంటలు చేస్తూ చేసుకుంటారు, ఉండండి. జాకీ గారితో విహారయాత్రలు చేస్తారు, జాకీ గారితో వంటలు అబ్బబ్బబ్బబ్బ. చేస్తారు, మళ్ళీ 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 చెప్పండి. జాకీ గారితో వంటలు చేపిస్తారు, అయ్యో, జాకీ మళ్ళీ గారితో మళ్ళీ పండుగ ఇప్పుడే చేపిస్తారు, చెప్పారు. జాకీతో విహారయాత్రలు ఆ ఉంటాయి. విహారయాత్ర నా జీవితంలో ఇప్పటి వరకు మా వారు తీసుకువెళ్ళలేదండి. ఈ పుణ్యం తదాస్తు గడియల్ని. ఈ ఘడియలు అంటే ఈ రోజు ఇది- చాలా మహత్తరమైన దినం. ఆ రోజు మా ఆయన ఈ వార్త చెప్పారు, విహారయాత్రలని జీవితంలో తీసుకెళ్తారేమో అని. ముందు నేను కూడా ఎదురు చూస్తున్నాను. మీరు డెఫినెట్ కూడా గా bless అవకాశం చేయండి. మా ఇద్దరికి ఆ గ్యాప్ దొరికినప్పుడు హ్యాపీగా అలా అలా వెళ్ళొస్తాం. ఓకే, ఓకేనండి. Thank ప్లీజ్ you. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్టచక్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చాను. తప్పకుండా చూసి మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను. ఎప్పటిలాగే ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మ్. మేము ఎప్పుడు ఇలాగే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాం, మీరు కూడా మమ్మల్ని అలా ఆదరిస్తూ ఉండండి. హ్యాపీగా మీరు అందరూ బాగుండాలి, మేము కూడా బాగుండాలి. ఇక్కడ నుండి కంటిన్యూస్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వస్తుంటే వీడియోస్ కూడా మీరు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయండి. అడ్జస్ట్ చేయండి. ఒక మనసులో ఉన్న కబుర్లు చెప్పండి మాత్రం, ఆ. మేము మీకు కబుర్లు చెప్పండి. అండి. ఇంకొక విషయం, ఎలాంటి వీడియోలు కావాలో కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అవి కూడా నేను ట్రై అవి కూడా చేస్తాను. try చేస్తాను. ఇందాక చెప్పారు కదా జాకీ గారు విహారయాత్రలని, దానికి వెళ్ళినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకెళ్తాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.